నమస్తే, వెల్కమ్ టు LRT న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భక్తుల రద్దీతో కిటకిటలాడిన వేములవాడ రాజరాజేశ్వర ఆలయం. మహిళల రక్షణకు షీ టీం ఎస్పీ మహేష్ బి గీతే. కొదురుపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ రజిత. వేములవాడలో ప్రసిద్ధి చెందిన శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా రాజన్న ఆలయాన్ని మూసివేస్తే ఊరుకునేదే లేదని బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి హెచ్చరించారు. శనివారం వేములవాడ రూరల్ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి పేరుతో ఆలయాన్ని మూసివేయడం హిందూ మనోభావాల్ని దెబ్బతీసే కుట్రగా అభివర్ణించిన గోపి దీన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. కాశీ, ఉజ్జయిని మహంకాళి ఆలయాల్లో పునర్నిర్మాణ సమయంలోనూ భక్తులకు దర్శనాలు నిలిపివేయలేదు, కానీ వేములవాడలో మాత్రం ఎందుకు అంటూ ప్రశ్నించారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నాల తిరుపతి రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు బండ మల్లేశం, జిల్లా కార్యదర్శి గోపాడి సురేందర్రావు, వేములవాడ రూరల్ మండల అధ్యక్షుడు బూరుగుపల్లి పరమేష్, ఇతర బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. మరి వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా, అభివృద్ధిలో భాగంగా భారతీయ జనతా పార్టీ యొక్క విధానాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది కనుక అభివృద్ధిలో భాగంగా ఏదైతే ఆలయ మూసివేత కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉంది. దేశంలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాశీ క్షేత్రాన్ని అభివృద్ధి చేసిన 400-500 కోట్లతోటి దర్శనాలను మూసివేయలేదు, నిలిపివేయలేదు. ఉజ్జయిని కారిడార్ 600-700 కోట్లతోటి అభివృద్ధి జరిగింది, దర్శనాలు నిలిపివేయలేదు, మూసివేయలేదు. ప్రజలకు, హిందూ బంధువులకు రాజన్నను దూరం చేస్తామంటే మాత్రం ఊకునే పరిస్థితి లేదు. ప్రతి సందర్భంలో మా సీనియర్ నాయకులు పెద్దలు ప్రతాప రామకృష్ణ గారు రాజన్న స్థానంలో భీమన్నను ఏ మేరకు దర్శనం చేస్తారని అడుగుతూనే ఉన్నారు. దానికి అధికార పార్టీ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ, ప్రభుత్వ విప్ గారు కానీ సమాధానం చెప్పే పరిస్థితిలో లేరు. ముస్లింల పవిత్ర దేవాలయాలుగా భావించే మసీదులో దేశంలో ఎక్కడా కూడా హిందువుల సమాధి లేదు. ఈరోజు ఈ రాజన్న పుణ్యక్షేత్రంలో మరి సమాధి ఎందుకు అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. గత పాలకులు ఏదైతే ఓటు బ్యాంకు రాజకీయ కోసం అన్ని వనరులను వారికి దోచిపెట్టిర్రో అది ఇక నుండి సాగదు. రానున్న రోజుల్లో అభివృద్ధి పేరు మీద మనోభావాలను, హిందువుల మనోభావాలను దెబ్బతీసే పరిస్థితి తీసుకొస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ ఉద్యమిస్తుంది. మీరు దీనికి వ్యతిరేకంగా రాజన్న యొక్క దర్శనాన్ని మూసివేస్తామంటే మాత్రం 100కు 400% గౌరవ పార్లమెంటు సభ్యులు హిందూ సామ్రాట్ మా బండి సంజయ్ కుమార్ గారి నేతృత్వంలోని పార్లమెంట్లోని భారతీయ జనతా పార్టీ ఉద్యమిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో వేలాది మంది భక్తులతోటి దర్శనం చేసుకుంటాం. పునర్నిర్మాణంలో భాగంగా అక్కడి నుండి దర్గాను తొలగించవలసిందిగా మా డిమాండ్ను మీ ద్వారా తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ రజిత బోయిన్పల్లి మండలంలోని కొదురుపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీల్లో డాక్టర్ రజిత హాజరు రిజిస్టర్, ఆరోగ్య పథకాల రికార్డులు, మందుల నిల్వలు, వ్యాక్సిన్ స్టాక్ మరియు ల్యాబ్ పనితీరు వంటి అంశాలను సమీక్షించారు. వైద్య సిబ్బంది విధులకు సకాలంలో హాజరు కావడం లేదని గుర్తించిన ఆమె సిబ్బందికి గట్టిగా హెచ్చరిక జారీ చేస్తూ ప్రభుత్వ ఉద్యోగ నియామావళి CCA రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. అలాగే రక్త పరీక్షల నమూనాల్ని సకాలంలో జిల్లా కేంద్రం టీ హబ్ తెలంగాణ ల్యాబ్కు పంపించాలని సూచించారు. 0 నుండి 5 సంవత్సరాల వయసు గల పిల్లలకు అవసరమైన వ్యాధి నిరోధక టీకాల నిల్వల్ని పరిశీలించిన ఆమె టీకాల పంపిణీలో జాప్యం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ రేణు ప్రియాంకకు ఆమె పలు మార్గదర్శకాలు అందిస్తూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో మహిళలపై వేధింపుల్ని అరికట్టేందుకు గాను పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. మహిళలు, విద్యార్థినుల భద్రత కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షీ టీం బృందం చురుగ్గా పనిచేస్తుంది. విద్యా సంస్థలు, ఉద్యోగ ప్రదేశాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటున్నారు. గత నెలలో షీ టీంకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా 4 FIRలు, 3 పెట్టి కేసులు నమోదు చేశారు. నిందితుల్ని గుర్తించి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. మహిళలపై వేధింపులకు పాల్పడే ఆకతాయిలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. దక్షిణ కాశీగా ఖ్యాతిగాంచినటువంటి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానంలో భక్తుల రద్దీ కనిపించింది.
బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి LRT న్యూస్.